ప్రభునందు ప్రియమైన సోదరులారా సోదరులారా, ఈ రాత్రి వేళ దైవ సన్నిధిలో మనం చేరాగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి మరొకసారి అపోస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 1వ అధ్యాయంలో అసలు పత్రిక అంతట్లో కూడా ఎక్కువగా కనబడేది క్రీస్తు అనే పదమని జ్ఞాపకం చేశాను. ఈ పత్రికను పౌలు ఎక్కడి నుండి రాస్తున్నాడు? చెరసాల్లో ఉండే రాస్తున్నాడు. చెరసాల్లో ఉన్నట్లుగా నిన్నటి దినం కూడా దేవుని దాసులు ఆ వచనాలు చదివి వినిపించారు. మనం కూడా ఆ వచనాలు గత వారంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రేతోర్యమును శానవారు తక్కిన వారు కూడా ఎలాగూ లేక ఈ బంధకాలు కలిగినవో వారికి అర్థమైంది, వారందరూ గ్రహించగలిగారు అని స్పష్టంగా తెలియపరిచాడు. అంటే పౌలు బంధకాల్లో ఉండి పత్రిక రాశాడు అని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఈ పత్రిక అంతటిని చూస్తున్నప్పుడు బంధకాల్లో ఉండి పౌలు ఎలా ఉజ్జీవాన్ని కలిగించగలిగాడో నాటి తరానికి, నేటి తరానికి కూడా అదే ఉజ్జీవాన్ని ఇవ్వగలడు ఆయన. ఆ పత్రిక రాసిన దానిలో కనబడే ఆ క్రీస్తు అనే పదాన్ని కనుక మనం గమనించగలిగితే, క్రీస్తు అనే ఆ మాట ద్వారానే, క్రీస్తు ద్వారానే నాడైనా నేడైనా ఆయన ఉజ్జీవాన్ని కలిగించగలడు. క్రీస్తు లేకుండా జీవితాలకేం లేదు, ఉజ్జీవం లేదు. క్రీస్తు ద్వారా ఆత్మీయమైన ఉజ్జీవం పొందగలం. బంధకాలకు వెళ్ళక ముందు క్రీస్తును ప్రకటించాడు, క్రీస్తును చూపించాడు. బంధకాలలో ఉండి కూడా ఎవరిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? ఆ పత్రిక అంతా క్రీస్తు 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 అనే పదాన్ని వాడుతున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభం చేస్తాడు ఆ పదాన్ని, క్రీస్తు అనే పదాన్ని. 4వ అధ్యాయం 23వ వచనంలో ముగింపు చేస్తాడు క్రీస్తు అనే పదాన్ని. క్రీస్తు ప్రతి అధ్యాయంలో కనబడే పదం ఇంచుమించుగా 70 సార్లు ఆ పదం వాడుతూ వచ్చాడు. అంతగా క్రీస్తును చూపిస్తున్నాడంటే బంధకాలలో ఉండి కూడా పౌలు క్రీస్తు ద్వారా వారిని ఉజ్జీవింపజేస్తున్నాడు, ఆత్మీయమైన ఉజ్జీవాన్ని కలిగిస్తున్నాడు. ఆ పత్రిక చదివే వారికి కూడా బంధకాలలో ఉన్న క్రీస్తును గురించి ఎంతగా మాట్లాడుతున్నాడు అనే మాట ఏం కలిగించింది? తప్పనిసరిగా ఉజ్జీవాన్ని కలిగించింది, ఒక మార్పు తెచ్చింది, ఆత్మీయమైన ఒక అభివృద్ధిని కలిగించింది అని మనం గమనించగలం. సో పౌలు ఈ పత్రిక అంతట్లో జ్ఞాపకం చేస్తే క్రీస్తును ఎక్కువగా జ్ఞాపకం చేయడం ద్వారా ఆ మాటలు లేక వారిని బలపరుస్తున్నాడు, వారిని ఉజ్జీవింపజేస్తున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోగలం. తిమోతికు రాసిన 2వ పత్రిక కూడా నిన్న మనం విన్నాం. పౌలు ఎక్కడి నుండి రాశాడు? చెరసాల్లో ఉండి రాశాడు. చెరసాల్లో ఉండి రాశాడు. ఆ చెరసాల్లో ఉండి రాసినప్పుడు ఆ పత్రికలో కూడా మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని అని రాస్తున్నాడు. వాస్తవంగా ఈ మాటలు ఎక్కడ కనపడతాయి? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని ఎక్కువ ఎక్కడ కనపడతాయి? సమాధుల్లో కనపడతాయి కదా. సమాధుల్లో ఎక్కువ సార్లు మీరు ఎప్పుడైనా గమనిస్తే వెళ్తే ఎక్కువ సమాధుల మీద రాసి ఉండేది ఈ పదమే. కానీ వాస్తవానికి వారు ఎలా జీవించారో, ఏమయ్యారో, ఎలా బతికారో ఆ విషయాలు అక్కడేమీ లేవు. కానీ వచనం ఉంది కాబట్టి వాడారు. కానీ వినండి, పౌలు నిశ్చయంగా ఒక పోరాట యోధుడుగా తన జీవితాన్ని ముగించాడు. ఆయన పోరాటములో ఎటువంటి పోరాటం పోరాడాడట? మంచి పోరాటం పోరాడాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రికలోనే కాబోలు 2వ అధ్యాయంలో మంచి సైనికుని వలె పోరాడు అని జ్ఞాపకం చేస్తాడు పౌలు తిమోతికి. సో పోరాటం ద్వారా ఆయన ఉజ్జీవాన్ని రేకెత్తించగలడు. ఆయన ఎలా పోరాటం చేశాడో, ఎలా పోరాడాడో సువార్త పక్షంగా ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ వారిని బలపరచడానికి, ఉజ్జీవింపచేయడానికి ఇష్టపడ్డాడు. అలాగూ ప్రతి పత్రికలో నుండి అమూల్యమైన విషయాలు, బంధకాల్లో నుండి పౌలు ఎలా ఉజ్జీవాన్ని కలిగించాడో మనం ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళానంటే ఈ పత్రిక కూడా బంధకాలకు సంబంధించిన పత్రికే.
చరపత్రికే. కాబట్టి అందులో నుండి అనేక విషయాలు ఇప్పటికే మనం ఆలోచన చేస్తున్నాం. రండి, ఈ రాత్రి వేళ మరొక కోణములో క్రీస్తు అనే పదానికి సంబంధించిన మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పత్రికలో 7 సార్లుగా లేక 7 మాటలు క్రీస్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, అసలు పత్రిక యొక్క ఉద్దేశం అంతా క్రీస్తు కొరకు బ్రతుకుట, లేక మొదటి అధ్యాయం యొక్క ఉద్దేశం కూడా అదే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పత్రిక అంతటికి ముఖ్య వచనం అని చెప్పొచ్చు. మాత్రమే కాకుండా ఈ అధ్యాయానికి కూడా అది ముఖ్య వచనమే అని చెప్పొచ్చు. కొంతమంది 4వ అధ్యాయం 4వ వచనం ముఖ్య వచనం అంటారు. తప్పలేదు. చదువుతున్నప్పుడు ఆ ధ్యానపూర్వకంగా ఆత్మ ఏ కోణములో ఎప్పుడు ఎలా నడిపిస్తాడో అది వేరొక సంగతి. అర్థమైందా? సో ఈ మొదటి అధ్యాయంలో క్రీస్తు కొరకు బ్రతుకుట అనే మాట జ్ఞాపకం చేశాడు. ఆ క్రీస్తు కొరకు బ్రతికే వారిలో ఉండవలసిన 7 విషయాలు ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కొక్కటి ధ్యానం చేస్తున్నాం. మొదటిది, క్రీస్తు దాసులుగా ఉండడం, క్రీస్తు కొరకు బ్రతికే వారిలో ఉండవలసింది. రెండవది, క్రీస్తు వలనైన ఫలాలు ఫలించడం. రెండవది. మూడవది, క్రీస్తులో నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండడం. మూడవది. నాలుగవది, క్రీస్తును ప్రకటించుట. పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తును ప్రకటించుట అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఐదవది, క్రీస్తును ఘనపరచుట. ఆరవది, క్రీస్తుతో ఉండాలని ఆశపడుట. ఏడవది, క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుట. ఈ 7 లక్షణాలు ఎవరిలో ఉంటాయి? క్రీస్తు కొరకు బ్రతకాలి అనుకునేవారిలో, క్రీస్తు కొరకు బ్రతకాలి అనుకునేవారిలో. పౌలు చెరసాల్లో ఉండి కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. బ్రతుకే క్రీస్తు అనే ఆ మాటను వారికి జ్ఞాపకం చేస్తున్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆలోచన, అపేక్ష వారికి తప్పక అర్థమైంది. ఫిలిప్పీలో ఉన్నవారు ఆ పత్రిక చదువుతున్నప్పుడు, ఆ పత్రికను ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు చెరసాలలో ఉండి క్రీస్తు కొరకు బ్రతకాలి అనే ఒక ఆలోచనను వారిలో నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే 7 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, క్రీస్తు కొరకు బ్రతికే వారిలో ఉండవలసిన 7 లక్షణాల్లో ఈ దినం బహుశా 4వదా 5వది మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తును ఘనపరచుట అనే మాట 19-20 వచనాలలో ఆ మాట మనం చదువుకున్నాం. అక్కడికి వెళ్ళి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ఆగుదాం. చదువుదామా 19వ వచనం మరొకసారి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన అన్నాడు. అంటే ఏ విషయంలో కూడా పౌలు సిగ్గుపడడు, అంటే సిగ్గులేనోడనా? ఇక్కడ పౌలు వాడిన పదానికిను ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు ఈ పదాన్ని వాడాడు. దానికి దీనికున్న వ్యత్యాసం జ్ఞాపకం చేస్తాను. ముందు చదువుదామా 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. 4:19 కాగా లేదు ఎక్కడ? వారు సిగ్గులేని వారు అన్నాడు. వారు సిగ్గులేని వారు అన్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు? సిగ్గుపడక అన్నాడు. ఈ 2 పదాలకున్న వ్యత్యాసం వేరు. పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో వారు సిగ్గులేని వారు అన్నాడు. ఎవరిని గురించి రాస్తూ అన్నాడు? అన్యజనులు అనే మాట చెప్పాడు 17వ వచనంలో. అన్యజనులుగా ఉన్నవారు సిగ్గులేని వారుగా ఉంటారు. వారు నానా విధములైన అపవిత్రత చేత అత్యాశను జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్న వారుగా ఉంటారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో నమ్మని వారి జీవితాల్లో వారు సిగ్గులేని వారుగా ఉంటారు అన్నాడు. కానీ పౌలు వాడిన ఈ పదం యొక్క ఉద్దేశం వేరు. 19వ వచనంలో నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక అన్నాడు. అంటే దాని అర్థం సిగ్గులేనోడని కాదు అక్కడ ఉద్దేశం. అర్థమైందా? నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక అంటే క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చుట కొరకు సిగ్గుపడడం నాకు ఇష్టం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు కొరకు బ్రతకడం దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలోనైనా క్రీస్తుకు సంబంధించిన విషయంలో నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను సిగ్గుపడక అనే మాట
జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ నీకు నాకు కూడా పాఠం ఉంది. క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకులో మనం ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొంతమంది బైబిల్ తీసుకురావడానికి కూడా సిగ్గుపడతారు. అర్థమైందా? అది కానీ నేను బైబిల్ తేవడం సిగ్గుపడను అనే అభిప్రాయం. కొంతమంది నలుగురిలో ప్రార్థనకి వెళ్తారు అని తెలిస్తే ఏమనుకుంటారని సిగ్గుపడేవాళ్ళు ఉంటారు. కానీ పౌలు దానికి సిగ్గుపడేవాడు కాదు. ప్రభు కొరకు సిగ్గుపడే ఆలోచన ఆయనకి లేదు. అందుకే పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాను అని జ్ఞాపకం చేశాడు. ఆయన జీవితంలో క్రీస్తు కొరకు జీవించే దగ్గర ఎక్కడా సిగ్గుపడలేదు. క్రీస్తును చూపించే దగ్గర ఎక్కడా సిగ్గుపడలేదు. క్రీస్తుని గురించి మాట్లాడే దగ్గర ఎక్కడా సిగ్గుపడలేదు. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చే దగ్గర ఎక్కడా సిగ్గుపడలేదు. క్రీస్తు కొరకు సాక్షిగా ఉండే దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడకూడదు. అదే పౌలు చెప్పిన మాట అక్కడ. పాపం జరిగించే వారిని గురించి రాస్తూ ఎఫెసీ పత్రికలో వారు సిగ్గులేనోళ్ళు అన్నాడు. వారు సిగ్గులేని వారు, పాపాన్ని అత్యాశతో జరిగించేవారు ఉన్నారు. వారికి సిగ్గు లేదు. పాపం దగ్గర సిగ్గులేని పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ అక్కడ నమ్మిన నీకు నాకు పాప విషయమై ఏముండాలి? సిగ్గుండాలి. ప్రభు విషయమైన సిగ్గు ఉండకూడదు. ప్రభు విషయమై సిగ్గుపడక్కర్లేదు. కొంతమంది జాగ్రత్తగా బైబిల్ కవర్లో పెట్టి సుట్టి అసలు బైబిల్ అని కూడా అర్థం కాకన్నా అన్నట్టుగా తెస్తారు. కొంతమంది నలుగురు ఏమనుకుంటారు, చూస్తే ఒరి నువ్వు కూడా చేరే వాళ్ళలో అని అంటారు ఏమనండి. అది క్రీస్తు కొరకు సిగ్గుపడే విధానం. అవసరమైతే పరిస్థితులు ఏమైనా క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడం దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, మనం ఉద్యోగం చేసే స్థలంలో, మనం పనిచేసే స్థలంలో మనం ఒక క్రైస్తవునిగానే క్రీస్తుకు చెందిన వారంగానే కనుపరుచుకోవాలి. అక్కడ సిగ్గుపడకూడదు. ఒక క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు ఉన్నారు. కొన్నిసార్లు లోకంలో రకరకాల రాయితీలు పోతాయని క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఏ విషయమందును సిగ్గుపడక అన్నాడు. ఆ ఉద్దేశం క్రీస్తు కొరకు అనే మాట గమనిద్దాం రండి. సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులాపేక్షించుచు అన్నాడు. సో ఆ మాట గమనిస్తున్నామా? ఆ రెండు వచనాలు కలిపి ఉన్నాయి. కొనసాగింపది. క్రీస్తు ఘనపరచబడునని నేను మిగులు ఏం చేస్తున్నాను? అపేక్షించుచున్నాను అన్నాడు. అంటే పౌలుకున్న అపేక్ష ఏంటి? క్రీస్తు ఘనపరచబడాలి, క్రీస్తు ఘనపరచబడాలి, క్రీస్తును ఘనపరచాలి. అది పౌలు అపేక్ష. ఒకవేళ ఈ పత్రిక చదువుతున్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల పత్రిక చదువుతున్నప్పుడు, రాసిన ఆ పత్రిక వారు చదివి వింటున్నప్పుడు పౌలు బంధకాల్లో ఉండి ఆ మాట రాస్తుంటే, క్రీస్తును ఘనపరచాలని బంధకాలలో ఉన్న పౌలు అనుకుంటున్నప్పుడు బయట ఉన్నవారు ఏమనుకోవాలి? ఇప్పుడు అర్థమైంది అన్నమాట. బంధకాలలో ఉన్న పౌలే క్రీస్తును ఘనపరచాలనుకుంటే బయట ఉన్నవారు ఏమనుకోవాలి? ఇప్పుడు వారి జీవితాల్లో నరనరాల్లో ఉజ్జీవాన్ని నిలిపే మాట అది. ఒక ఉత్సుకతను రేపే మాట అది. వారిలో ఒక మంట రేపే మాట. క్రీస్తు కొరకు క్రీస్తును ఘనపరచాలి అనే ఉద్దేశాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేయడానికి నేను మిగులాపేక్షిస్తున్నాను. ఒకవేళ అక్కడ ఆగితే వారికి ఒక ప్రశ్న మిగిలిద్ది. ఏంటది? నేను దేనికి అపేక్షిస్తున్నాను అనే ప్రశ్న. పౌలు అపేక్ష క్రీస్తు ఘనపరచబడాలని. చాలాసార్లు మనుషుల్లో ఉండే మనస్తత్వం, శరీర తత్వం ఏంటంటే నేను ఘనపరచబడాలి, నేను ఘనపరచబడాలి, నా కుటుంబం ఘనపరచబడాలి, నేను కనబడాలి, నా కుటుంబం కనబడాలి. ఇది దేవుడు ఘనపరచబడ్డానికి అడ్డంగా ఉండే వాతావరణం. చాలాసార్లు శరీరం పైకొచ్చి, బంధుత్వం పైకొచ్చి, బంధం పైకొచ్చి క్రీస్తు ఘనపరచబడకుండా ఆటంకపరచబడతాం.
అందుకే పౌలు ఒక మాట రాశాడు, చదువుదామా? ఆ మాట చదివి మనం ముందుకు వెళ్దాం. రోమా పత్రిక, అపోస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఇలా జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా అన్నాడు. ఎవరిని బట్టి? వచనం 17, నీవు యూదుడు అని పేరు పెట్టుకున్నావు. యూదుడని పేరు పెట్టుకున్న వారి వలననే అవమానం. ఈరోజు యూదుడని కాదు, ఇప్పుడెవరు? క్రైస్తవుడని, విశ్వాసని, పరిశుద్ధుడని పేరు పెట్టుకున్న నిన్ను బట్టే నా నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుంది? దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది. అవును, యూదుడని పేరు పెట్టుకుని నిన్ను బట్టి, ధర్మశాస్త్రమును ఆశ్రయించిన నిన్ను బట్టి, ధర్మశాస్త్రమునందు అతిశయిస్తున్న నిన్ను బట్టి, మిమ్మల్ని బట్టి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. పేరు పెట్టుకున్నాం క్రైస్తవులమని, బైబిల్ గ్రంథాన్ని ఆశ్రయించాం, బైబిల్ గ్రంథాన్ని బట్టి అతిశయిస్తున్నాం. కానీ ఆయనకి అవమానమా ఘనత? రోమపత్రిక పౌలు రాస్తున్న మాట అదే, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుంది? దూషింపబడుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో నీవు నేను ఈ భూమి మీద బ్రతుకుతుండగా, క్రైస్తవులంగా మనం పేరు పెట్టబడి ఉంటుండగా, పరిశుద్ధులంగా మనం పిలువబడుతుంటుండగా, విశ్వాసులంగా మనం పిలువబడుతుంటుండగా క్రీస్తుకు ఘనత తెచ్చే వారంగా ఉండాలి. క్రీస్తు ఘనపరచబడాలి, అవమానపరచబడకూడదు. ఇందాక చెప్పానే, నేను అనేది లేక నా కుటుంబం, నా అనే ఆ తత్వం, ఆ స్వార్థపరత్వం దేవుని ఘనతను ఆటంకపరిచింది. సుఖభోగం దేవుని ఘనతకు ఆటంకం కలిగించింది. స్వార్థం దగ్గర నావారు, వీళ్ళు నావారు, వీళ్ళు నాకు, నేను, మేము, ఇది ఉందే అదే. కొన్నిసార్లు సంపద దగ్గర, సంపాద్యం దగ్గర, సంపాదించుకోవాలి అనే దగ్గర క్రీస్తుకు అవమానం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. సుఖభోగాల దగ్గర క్రీస్తు ఘనపరచబడకుండా అవమానపరచబడే అవకాశాలు ఉంటాయి. పౌలు బంధకాలలో ఉండి చెప్పే మాట, నేను మిగుల అపేక్షతో ఉన్నాను. దేని కొరకు? ఒకవేళ బంధకాల్లో పౌలు చచ్చిపోతే ఇంకేం కనపరుస్తాడు ఆయన? కానీ వారికి రాస్తున్న మాట ద్వారా నేను మిగుల అపేక్షతో ఉన్నాను. మిగిలిన మీ సంగతి ఏంటి? వారిలో ఒక ఆలోచనను రేకెత్తిస్తున్నాడు. తన వ్రాత ద్వారా వారిలో ఒక ఉద్దేశాన్ని పుట్టిస్తున్నాడు అని నమ్ముతున్నాను. చదువుదాం ఆ మాట మరలా, 19వ వచనం. ఆ మాట చివరిలో చదువుదాం. లేక పూర్ణ ధైర్యముతో, ఎప్పటి వల్ల ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించున్నాను. ఈ 19-20 వచనాల్లో ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 మాటలు. ఒకటి, క్రీస్తును ఎలా ఘనపరచాలనుకుంటున్నాడు, ఎలా ఘనపరచాలనుకుంటున్నాడు. రెండవది, క్రీస్తును ఎక్కడ ఘనపరచాలనుకుంటున్నాడు, ఎక్కడ ఘనపరచాలనుకుంటున్నాడు. మూడవది, క్రీస్తును ఘనపరచడానికి ఏం కోరుకుంటున్నాడు, క్రీస్తును ఘనపరచడానికి ఏం కోరుకుంటున్నాడు. ఈ 3 విషయాలు ఆ 2 వచనాల్లో మనం గమనించగలం. మరలా జ్ఞాపకం చేస్తాను. క్రీస్తును ఘనపరచాలి అనేది పౌలుకున్న అపేక్ష. క్రీస్తు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షిస్తున్నాను అనే మాట చెప్తున్నాడు. ఆ ఘనపరచడం, క్రీస్తు ఘనపరచబడడం
అనే కోణములో అనే ఆలోచనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఘనపరచబడేది ఎలా ఎలా ఘనపరచాలనుకుంటున్నాడు ఆయన్ని? మొదటిది. రెండవది, ఎక్కడ ఘనపరచాలనుకుంటున్నాడు? క్రీస్తును ఎక్కడ ఘనపరచాలనుకుంటున్నాడు? మూడవది, క్రీస్తును ఘనపరచడానికి ఏమి కోరుకుంటున్నాడు, ఏం కావాలని ఇష్టపడుతున్నాడు? ఆ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొదటి మాట మనం ఆలోచించాలి. అక్కడే మనం ఇంకెక్కడికి వెళ్ళడం లేదు, చాలా తేలిగ్గానే ఆలోచన చేద్దాం. 19వ వచనంలో 2 రకాలుగా చెప్పాడు ఆ మాట. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే. అంటే ఆయన క్రీస్తుని ఎలా గణపరచాలనుకుంటున్నాడు? 2 రకాలు చెప్పాడు అక్కడ, ఎలా గణపరచాలి. ఒకటి, బ్రతుకు మూలంగా అన్నాడు. మొదటిది బ్రతుకు మూలంగా. రెండవది చావు మూలంగా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి బ్రతుకు మూలంగా, రెండవది చావు మూలంగా. ఈ 2 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రతుకుట ద్వారా, ఒకవేళ అవసరమైతే చనిపోవడం ద్వారా కూడా ఆయన ఘనపరచబడాలి అని కోరుకోవడం ఎంత ఆశ్చర్యంగా ఉందో ఆలోచన చేయండి. ఆయన ఘనపరచబడాలి అంటే ఏనుగుకు ఒక విలువ ఉందంట. ఏనుగు యొక్క విలువను గురించి మాట్లాడితే ఏమంటారు? బతికినా విలువే, చచ్చినా విలువే అనడానికి. మరి మనమో ఏనుగు బతికినా విలువే, చచ్చినా విలువేనంట. మరి మన సంగతి ఏంటి? విలువ లేకుండానే జీవిద్దామా? విలువ లేకుండానే చచ్చిపోదామా? క్రీస్తును ఘనపరచడం పౌలు యొక్క ఆలోచనలో ఎలా ఘనపరచాలనుకుంటున్నాడో 2 చెప్పాడు. ఒకటి, బ్రతుకు మూలంగా. బ్రతుకు మూలంగా ఎలా ఘనపరుస్తాడు? బ్రతుకు మూలంగా ఘనపరచడానికి ఏం చేయాలి? 1-2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. బ్రతుకు మూలంగా క్రీస్తును ఎప్పుడు ఘనపరుస్తామో 1-3 సంగతులు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. మలాకి గ్రంథం మనమందరం ఎరిగిన ఒక వచనం అక్కడ చదువుకుందాం. ఆ తర్వాత 2వ మాట దగ్గరికి మనం వెళదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా అన్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది అన్నాడు. నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడేవాడు అక్కడ అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడన్నాడా? ఏమన్నాడు అక్కడ? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడా? అడుగుతున్నాడు అన్నాడా? అడుగుతున్నాడు. సెలవిచ్చేది వేరు, అడిగేది వేరు. ఇక్కడ అడుగుతున్నాడు. అలాగైతే దేవునికి ఘనత రావాలంటే ఆయన తండ్రిగా, మనం ఆయన కుమారులంగా. కుమారుడు తండ్రిని ఘనపరచును కదా అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు తిమోతి పత్రిక వెళదాం, లేక ఫిలిప్ పత్రికలోకి వచ్చి చదువుదాం. ఫిలిప్ పత్రిక, అపోస్తలైన పౌలు ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం చదువుదాం చాలు. 2వ అధ్యాయం 22 చదువుదాం ఒకసారి. 22. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను అన్నాడు. ఆ మాట గమనిస్తున్నారా? తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో ఈ మాట ఎందుకు వాడాడు? మలాకి గ్రంథములో కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఇక్కడ అన్నాడు తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడు అన్నాడు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడు? తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడు? భారంతోనా? తండ్రికి కుమారుడు సేవ చేయడంలో అది భారం అనుకోవాలా? కాదు, అది బాధ్యత.
తల్లిదండ్రులకు సేవ చేయడం అది బాధ్యతగా తీసుకున్నప్పుడు, బాధ్యతగా స్వీకరించినప్పుడు, నా తండ్రి ఏం చెప్తాడో దాన్ని చెయ్యాలి అనే బాధ్యత, నా తండ్రి కొరకు నేను సేవ చేయాలి అనే బాధ్యత, మన పరలోకపు తండ్రి యొక్క పనిని మనం చేసే దగ్గర అది బాధ్యతగా ఎంచాలి. యేసు ప్రభువారు భూలోకంలో కుమారుడుగా ఉన్నాడు. ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు తన తల్లి అయిన మరియ, అలాగే మరియకు ప్రదానం చేయబడ్డాడు యోసేపు కదా, భర్తగా ఉన్నాడు, ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి, ఆయన వాడాడు ఆ పదాన్ని. ఇప్పుడు వారిద్దరు ముగ్గురు కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. వస్తూ ఉండగా ఎక్కడ మిస్ అయ్యాడు. ఎవరు? యేసు ప్రభువారు. మిస్ అయిన తర్వాత వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. మళ్ళా వెనక తిరిగి వచ్చిన తర్వాత, నీ కొరకు ఎదుగుతున్నాం, ఎక్కడున్నావు? మీ తల్లిదండ్రులు నీ కొరకు ఎదుగుతున్నారు అని చెప్పారు. వెంటనే అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అన్నాడు. కుమారుడుగా తన తండ్రి పని మీద ఉండడానికి వచ్చాడు. కుమారుడుగా తండ్రి పని చేసేవాడుగా ఉన్నాడు. తండ్రి చెప్పింది చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అలాగైతే నీవు నేను ఆయన కుమారులమైతే మనం కూడా ఏం చేయాలి? ఆయన పని చేసేది ఒక బాధ్యతగా ఎంచుకోవాలి. ఆయన పని చేయడం ద్వారా, ఆయన చెప్పిన వాటిని చేయడం ద్వారా, మన జీవితాల్లో ఆయన ఇష్టం నెరవేర్చడం ద్వారా ఆయన ఏం చేయగలం? గణపరచగలం. అది అక్కడ ఉద్దేశం. తండ్రి కుమారుల సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఇష్టపూర్వకంగా బాధ్యతాయుతంగా సేవ చేయాలి. అందుకే యేసు ప్రభువు ఒక మాట అంటాడు. చాలాసార్లు మనం ఫెయిల్ అవుతాం మన తల్లిదండ్రుల విషయాల్లో, కానీ వాస్తవంగా మనం చేయాల్సింది అది. యేసు ప్రభువు మాట్లాడుతూ అంటాడు 22వ అధ్యాయం 42వ వచనం నుంచి, తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తర్వాత ఏమన్నాడు? అయినను నా ఇష్టం కాదు అన్నాడు. సో తండ్రి ఇష్టాన్ని కుమారుడు నెరవేర్చగలిగినప్పుడు మనం ఆ తండ్రిని ఏం చేసిన వారం అవుతాం? ఘనపరిచిన వారం అవుతాం. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు మలాకి గ్రంథానికి వెళదాం. వాళ్ళు అక్కడ ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారా అంటే లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. చదువుదామా? వచనం 7, 6వ వచనం అన్నాడు, ఏమి చేసినా నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అంటే వారేమన్నారు? ఏం చేసామని చెప్పు అంటున్నారు. దీన్ని ఏమంటారు? తిరుగుబాటు అంటారు. ఏం చేసామని చెప్పు అని అంటే తిరుగుబాటు చేసినట్టే కదా. అక్కడ ఏమి చేసిన నామాన్ని నిర్లక్ష్య పెట్టాం అని అంటున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నా బలిపీఠం మీద అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇష్టపడని వాటిని అర్పిస్తున్నారు, దేవునికి అయిష్టమైన వాటిని చేస్తున్నారు, దేవుడు అంగీకరించిన వాటిని చేయడానికి ఇష్టపడుతున్నారు. తండ్రి పట్ల కుమారులు ఇష్టమైనవి చేయాలి. తండ్రికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడే తండ్రిని మనం ఏం చేసిన వారం కాగలం? ఘనపరిచిన వారం కాగలం. యోహాను సువార్త 8:24, ఇంకా అవన్నీ చదవట్లేదు నేను. 8:24 చదువుతున్నప్పుడు, నా తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు, లేక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును అన్నాడు. ఆయనకిష్టమైన కార్యం చేయడం, ఆయనకిష్టమైన కార్యం. ఈ రాత్రి దేవుని సందులో మనం ఉండగా మన బ్రతుకు ద్వారా ఆయన్ని ఘనపరిచే క్రమములో, ఈ బ్రతుకులో ఆయన పిల్లలంగా మనం ఉన్నాం, ఆయన మన తండ్రిగా ఉన్నాడు. భూమి మీద మనం బ్రతికిన దినాలన్నింటిలో ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడే ఆయనకు మన ద్వారా ఏమొస్తుంది? ఘనత. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లేదు, ఇక మన ఇష్టం చెల్లుబాటు అవడానికి లేదు. మన ఇష్టం కాదు, నా ఇష్టం నెరవేరలేదు అని బాధపడకూడదు. ఎక్కడ నా ఇష్టం అనేదానికి అవకాశం ఉండకూడదు. చాలాసార్లు నా ఇష్టం చలామణి కావడం లేదు, నా మాట చల్లుబాటు కావడం లేదు అనేవాడు ఎక్కువైపోతున్నారు. చదువుదామా? పేతురుపత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం వచనం 2లో ఆఖరిలో చదువుదాం. చాలా ఒక పదం అలా పట్టుకుందాం, చాలు అయిపోయింది.
దేవుని ఇష్టానుసారంగా అన్నాడు. ఎవరి ఇష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగా. అంటే కుమారులు తండ్రి ఇష్టానుసారంగా నడవాలి, కుమార్తెలు తండ్రి ఇష్టానుసారంగా నడవాలి, పిల్లలు తండ్రి ఇష్టానుసారంగా నడవాలి. తండ్రి ఇష్టానుసారంగా నడవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు నడవడానికి లేదు. మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే దేవునికి ఏం తెచ్చినట్టే? అవమానమే. అయిపోయింది. అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి గతించిన కాలం చాలు అంటాడు అదే పత్రికలో. ఇక చాలు, ఇంక చాలు, ఆపు. నీ ఇష్టం వద్దు, అన్యజనుల ఇష్టం వద్దు, మనుషుల ఇష్టం వద్దు, దేవుని ఇష్టం. ఈ రాత్రి అక్కడ మాగుదాం. దేవుడు బ్రతుకు మూలంగా గణపరచబడాలంటే నెంబర్ 1 ఎక్కడ గణపరచబడతాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు. మన జీవితాల్లో ఆయన ఇష్టం నెరవేర్చబడినప్పుడు ఆయన గణపరచబడతాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం. నా జీవితం ద్వారా ఆయన ఇష్టం నెరవేరుతుందా, నా ఇష్టం నెరవేరుతుందా? చాలాసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, నా ఇష్టం నెరవేరాలా. ఇంట్లో భార్య తలంపిది కదూ. భార్య చాలాసార్లు నేను చెప్పాను వింటావా వినవా అంటది, తన ఇష్టం నెరవేర్చుకోవాలంటది. భర్త నేను చెప్పాను నా ఇష్టం నెరవేరాలా. ఈ 2 ఇష్టాల దగ్గర ఎవరు చలామణి అవుతున్నారో తెలుసా? సాతాను వారిలో ప్రవేశించి ఎవరి ఇష్టాలు వారిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నమ్మిన క్రైస్తవ జీవితాల్లో దేవుని ఇష్టాన్ని దూరం చేస్తున్నాడు. దేవుని ఇష్టాన్ని దూరం చేస్తున్నాడు. దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎవరి ఇష్టాలు వారు, సంఘములో ఎవరి ఇష్టం వారు. నా ఇష్టం అన్నాము అంటే కష్టమే మాట. అది దేవునికి ఘనత రాదు. కొన్నిసార్లు మాట ద్వారా కాకపోవచ్చు, కానీ అంటే మాటల రూపంలో కనబడకపోవచ్చు, కానీ క్రియల రూపంలో కనబడుద్దేమో. ఆలోచన చేయండి. సరే, ఆగుదాం. 2వ మాటకు వెళ్దాం. దేవుని ఇష్టం మన బ్రతుకులో నెరవేర్చబడినప్పుడు దేవునికి ఏమొచ్చింది? క్రీస్తుకి ఏమొచ్చింది? ఘనత. 2వది, లేక ప్రభు ఇష్టం నెరవేర్చబడినప్పుడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఆ ఇష్టం నెరవేర్చడం దగ్గర ఉదాహరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన్ని మనం చూద్దాం. ఆయన అడుగడుగున భూమి మీద ఎక్కడ కూడా ఆయన కొన్నిసార్లు ఇది చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు దేవుడు అన్నాడని చెప్పాడా అంటున్నారు. వింటున్నారా? యేసు ప్రభు దేవుడు అన్నాడని చెప్పాడా? ఆయన నోడుతానంటున్నారు. ఆయన వచ్చింది కుమారుడుగా వచ్చాడు కనుక తండ్రిని ఏం చేస్తున్నాడు? ఆయన ఘనపరుస్తున్నాడు, తండ్రికి ఘనత తెస్తున్నాడు. అది అక్కడ ప్రాముఖ్యమైన విషయం. కుమారత్వానికి విలువ ఇస్తున్నాడు, తండ్రిని హెచ్చిస్తున్నాడు. నా తండ్రి పనుల మీద ఉండాలి. కుమారత్వాన్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన శరీరాన్ని బట్టి పుట్టాడు, కానీ వాస్తవానికి ఆయన ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన కుమారునిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఘనపరుస్తున్నాడు తండ్రిని అని మనం గుర్తించాలి. సో ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడం అనే దగ్గర మనం ఘనత తేగలం, దేవుని ఘనపరచగలం. క్రీస్తు ఘనపరచబడతాడు అప్పుడు మాత్రమే. 2వది, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయానికి వెళదాం. సరే, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం. సరే, అన్ని విషయాలు పూర్తిగా ఆగుదాంలే, చూద్దాం. 6వ అధ్యాయం వచనం 19 లేక 20 చదవండి ముందుగా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. దేవుణ్ణి మహిమపరచండి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా మహిమపరచబడగలదు? ప్రభు ఎలా మహిమపరచబడతాడు? అక్కడ 18 నుండి ఇప్పుడు చదువుదాం. 18 నుండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు లేక వ్యభిచారము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. ఇక్కడ ఒక మాట ఇలా చెప్పాలనుకున్నాను. 18వ వచనం ఆఖరిలో హానికరముగా పాపము చేయువాడు అన్నాడు. పాపము చేయడం ద్వారా దేవునికి ఏం చేయాలి? మనం
ఘనత తేలేం. పాపం చేస్తే ఘనత తేలేం. పరిశుద్ధత ద్వారా మాత్రమే దేవునికి ఘనత తేగలం. పరిశుద్ధంగా బ్రతకడం ద్వారా మాత్రమే దేవునికి ఘనత తేగలం. అవును, భక్తులిద్దరిని జ్ఞాపకం చేయడానికి నేను అక్కడ ఇష్టపడుతున్నాను. రండి, దేవునికి ఘనత తెచ్చిన భక్తులు వారి జీవితాల్లో ఎలా జీవించారో జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం ఎరిగిన ఆదికాండం 39వ అధ్యాయాన్ని చదవడానికి ముందుగా 41వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం చదువుదాం ఒకసారి. 41:39. మరియు ఫరో ఆ మాట పట్టుకోండి చాలు. దేవుడు ఇదంతయు నీకు, విన్నారా మాట? దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడే ఉంది కదా, ప్రారంభంలో ఏమనుంది? ఫరో అన్నాడు. ఫరో ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఆ మాట పట్టుకోవాలా. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యోసేపుని గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది. ఆ వచనం ప్రారంభంలో ఫరో మాట్లాడుతుంది దేవుని గురించి. దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచాడు అన్నాడు. నేనంటాను, యోసేపు లేక ఫరో అక్కడ దేవుణ్ణి గురించి మాట్లాడడానికి కారకుడెవరు? యోసేపే. యోసేపు ద్వారా దేవుడు గణపరచబడ్డాడు. యోసేపు బ్రతుకు ద్వారా దేవుడు గణపరచబడ్డాడు. ఎలా? ఆ 41వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ మర్మమంతటిని, ఆ కళ భావాన్ని యోసేపు చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. ఎవరు తెలియపరిచారు ఆ భావాన్ని యోసేపుకి? దేవుడే. ఎలా తెలియపరిచాడు? యోసేపు దేని బట్టి తెలియపరచగలిగాడు? ఇప్పుడు 39వ అధ్యాయం చదువుకుంటే 9వ వచనం, దేవునికి విరోధంగా పాపం చేయడానికి భయపడ్డాడు. దేవునికి విరోధంగా పాపం చేయడానికి భయపడ్డాడు. నేను ఎట్లంత ఘోరమైన దుష్కార్యము చేసేది. ఆ పాపం చేయడానికి భయపడ్డాడు కనుకనే తన బ్రతుకులో దేవుడు తన జీవితం ద్వారా గణపరచబడ్డాడు. తన బ్రతుకు ద్వారా గణపరచబడ్డాడు. పిల్లరా, పాపము ఎక్కడ జరిగిన క్రైస్తవ జీవితంలో అక్కడ అవమానపడేది ఎవరు? దేవుడే. ఒకవేళ పరిశుద్ధత మన జీవితాల్లో కాపాడుకుంటే గణపరచబడేది ఎవరు? దేవుడే. దేవుణ్ణి పరిశుద్ధత ద్వారా మాత్రమే గణపరచగలం. నిన్న ఆఖరి వర్తమానంలో దేవుని సేవకులు ఎక్కువగా మాట జ్ఞాపకం చేశారు. పరిశుద్ధత అనే మాట. పరిశుద్ధత జీవితాల్లో ఉన్నప్పుడే దేవుడు గణపరచబడతాడు, ప్రభువు గణపరచబడతాడు. యోసేపు జీవితం పరిశుద్ధమైంది కాబట్టి దేవుడు గణపరచబడ్డాడు. ఫరోకు దేవుడు అర్థమయ్యాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథానికి వెళదాం. దానియేలు గ్రంథం, అక్కడ కూడా అదే వాతావరణాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం లేక సరే ముందుగా 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. 2:47. మరియు రాజు ఈ మర్మములు బయలుపరచుటకు, అక్కడ ఆ మాట పట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు అన్నాడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని ఆ మాట గమనించండి. నీవు సమర్థుడవైతివే అని ఆ సమర్థతకు ఆధారం ఎవరో చెప్పారు. అవునా? ఎవరిని గురించి చెప్పాడు అక్కడ? నీవు సమర్థుడవైతివే అని ఎవరిని గురించి చెప్తున్నాడు? నీ దేవుడు. ఆ మాట చాలదా? దానియేలు దేవుడు గణపరచబడ్డాడు. పిల్లరా, నా జీవితాల్లో కూడా దేవుడు గణపరచబడాలి. దానియేలు దేవుడు గణపరచబడ్డాడు. మన దేవుడు గణపరచబడుతున్నాడా? నా దేవుడు గణపరచబడుతున్నాడా? నీ దేవుడు గణపరచబడుతున్నాడా? ఆయన గణపరచబడాలంటే అవును, వాస్తవమే. 1వ అధ్యాయం ప్రకారంగా
దాన్ని మరలా అలా అప్లై చేసుకుంటే అపవిత్రమైన దాన్ని లేక పరచుకొనకూడదని దానియేలు ఏం చేశాడు? ఉద్దేశించాడు అనే మాట చెప్పాడు. అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. అంటే పవిత్రత ద్వారా దేవునికి ఏం తేగలిగాడు? ఘనత. అయిపోయింది. సో నా జీవితాల్లో ప్రభువు ఘనపరచబడాలంటే నెంబర్ 1, ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. అప్పుడే బ్రతుకు మూలంగా దేవుని ఘనపరచగలం. రెండవది, పరిశుద్ధంగా బ్రతకలిగినప్పుడు ప్రభువు ఘనపరచబడతాడు. పరిశుద్ధంగా బ్రతకగలిగితే, ఈ బ్రతుకులో పరిశుద్ధత ఉన్నప్పుడే ప్రభువు ఘనపరచబడగలుగుతాడు. మూడవది, ఎస్తేరు గ్రంథం. మిగిలిన వేళ జ్ఞాపకం చేసి దాటిపోతాను చదివి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? 6వ వచనం చదవండి ముందు. 6:6 రాజు ఘనపరచ అపేక్షించు వానికి ఏమి చేయవలెను అని రాజు ఎవరిని అడిగాడు? ఇక్కడ ఒక వ్యక్తి ఘనపరచబడుతున్నాడు, ఘనపరచబడడానికి రెడీగా ఉన్నాడు. ఆ పదాలు మనం గమనిస్తుంటే ఆయన ఘనపరచబడడానికి సిద్ధపరచబడుతున్నాడు. ఈ సంగతి ఆయనకి తెలీదు. ఎవరికి? మొర్దెకైకి తెలీదు. కానీ రాజు మనస్సులో ఒక ఆలోచనకు వచ్చాడు, అతన్ని ఘనపరచాలి. ఆ రాత్రి నిద్ర పట్ల గ్రంథాలు తెరిచాడు, చదివిస్తున్నాడు, జరిగిన సన్నివేశాలన్నీ రిపీట్ చేసుకుంటున్నాడు. ఆ సందర్భం దగ్గర మొర్దెకైని గురించి తెలియపరచబడింది. రాజును చంపాలనుకున్నప్పుడు మొర్దెకై వర్తమానం పంపించాడు, రాజును చంపబోతున్నారు అని. ఆ వర్తమానం నిజమైంది. చెక్ చేస్తే చంపడానికి ప్రయత్నించిన వారిని ఉరి తీయించేశారు. అయిపోయింది. కానీ అంటే చంపేశారు. ఇప్పుడు ఆ సంగతి జరిగి చాలా రోజులైంది. కానీ రాజు ఇప్పుడు రాత్రి నిద్రపట్టక ఆలోచనలు పడ్డాడు. ఏం చేయాలి? మరొక వైపేమో ఇతన్ని చంపాలని, లేకుండా చేయాలని, ఇతని జాతిని కూడా లేకుండా చేయాలని ఇంకొక ఆయన ఆలోచన చేస్తాడు. ఎవరు? హామాన్ ఆలోచన ఒకవైపు, రాజు ఆలోచన మరొకవైపు. ఇద్దరు ఆలోచన చేస్తుంది ఒకళ్ళ గురించే. అవునా? ఇద్దరికి ఆలోచన కారణమైన వ్యక్తి ఒకే వ్యక్తి. ఎవరు? మొర్దెకై. రాజు ఘనపరచ అపేక్షించు వానికి ఏం చేస్తారు అంటే, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలనుకున్నాడు హామాన్. అంటున్నాడు, కారణం ఏంటి? నన్ను తప్ప ఎవరిని కనపరుస్తాడు ఈయన అనుకొని ఆ మాటలు చెప్తున్నాడు. ఇలాగే ఇవన్నీ ఎవరు చేయమన్నాడు? మొర్దెకై చేపో అన్నాడు. నేనంటాను, మొర్దెకైని ఘనపరుస్తుంది ఎవరు? దేవుడే. నేను కొంచెం ఆలోచనలో తీసుకెళ్తాను మిమ్మల్ని. మొర్దెకైని దేవుడు ఘనపరిచాడు. అవునా? 10వ అధ్యాయం ఆఖరి అధ్యాయానికి వెళ్తే మొర్దెకై గొప్పవాడయ్యాడు యూదులలో అని జ్ఞాపకం చేయబడింది. అసలు ఇంతగా రాజు ఈయన్ని ఘనపరచడానికి కారణం ఏంటి? కాదు, దేవుడు ఈ వ్యక్తిని ఘనపరచడానికి కారణం ఏంటి? చదువుదామా? 3వ అధ్యాయం. ఇప్పుడు ఆ మాట చదవాలి. 4వ వచనం. 3:4. ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలియపరి, ఎలానగా అతడు నేను యూదుడను గనుక పని చేయదా. అయిపోయింది. 3వ మాట, ప్రభువు కొరకు నిలబడే వారిని ప్రభువు ద్వారా ప్రభువు గణపరచబడతాడు. ప్రభువు కొరకు నిలబడే వారి ద్వారా ప్రభువు గణపరచబడతాడు. వాస్తవమే. ఎస్తేరు గ్రంథం అంతట్లో దేవుడు ఘనత పొందాడు. తన ప్రజల ద్వారా దేవుడు ఘనత పొందాడు. ప్రశాంతంగా చదవండి మాటలు. దానికి కారణం మొర్దెకై. దేవుని కొరకు నిలబడితే దేవుడు ఘనపరచబడతాడు. పరిస్థితులు ఏమైనా, కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, అవమానమైన ఆయన కొరకు నిలబడేవారు కావాలి. అలసందల చేనులో ఒక్కడే నిలబడ్డాడు. పేరు చెప్తారా? షమా. ఒక్కడే నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడే వారిని బట్టి దేవుని ఘనత కలిగింది. ఆగుదాం. 3 రకాల మాటలు జ్ఞాపకం చేశాను. 1, ప్రభువుకి ఇష్టమైన వాటిని చేస్తే. 2వది, పరిశుద్ధంగా బ్రతకగలిగితే బ్రతుకులో. 3వది,
ప్రభువు కొరకు నిలువగలిగితే అయిపోయింది. రెండవది ఏ మూలంగా అన్నాడు? చావు మూలంగా. ఇది ఎట్టా? సావు మూలంగా ఎట్టకంత వచ్చింది దానికి? చాలాసార్లు మనకు ఒక మాట ఏం చెప్తారంటే, సామాన్యంగా ఎక్కువ వాడే పదం ప్రారంభం కన్నా, అంటే ఆరంభం కన్నా అంతం ముఖ్యం అంటారు. అంటే ముగింపు బిగింపుగా ఉండాలి. కొన్నిసార్లు ప్రారంభం చేస్తారు కానీ కొనసాగింపు సరిగా ఉండదు, ముగింపు కూడా బాగుండదు. భక్తి జీవితాలు చాలామంది ఫెయిల్ అయ్యారు. మాట్లాడుతున్నా వింటున్నా మనం కూడా భయపడాల్సిన విషయం ఇది. అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ మాట దగ్గర ఇలా జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెం ఆ మాటని ఇలా అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. 116వ కీర్తన చదివి ఆ మాట నుంచి దాటిపోదాం. 116వ కీర్తన వచ్చిన 15 చదువుదామా? 116:15. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. అంటే ఆస్తి లేకపోవచ్చు కానీ భక్తి ఉంటే చాలు. దేవుని యందు భయభక్తులు కలిగిన యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందంటే ఆ మరణం ద్వారా తప్పకుండా ఆయన ఏం చేయబడతాడు? కనపరచబడతాడు. అందుకే కాబోలు బిలాము ఒక మరణం కోరుకున్నాడు. ఏ మరణం? బిలాము కోరుకున్న మరణం ఏది? అరే, బిలాము సావు కోరుకున్నాడు. ఏ సావు? కానీ అది లభించలేదు అతనికి. ఏ మరణం? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు ఇమ్మని అడిగాడు. దొరకలా. ఆలోచన చేయండి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దాం అనుకున్నా కానీ సమయం ఎక్కువైపోయింది, ఆపేస్తాం. సో ఈ రాత్రి మనం గమనించాల్సింది, మనం భక్తి కలిగి అంతం వరకు కాపాడుకున్నాం. దేవుని యందు భయభక్తులకు కలిగి ఉన్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. దాని దగ్గర కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా కానీ సమయాన్ని బట్టి దాటిపోతున్నాను. ఆయన దృష్టికే విలువైందంటే తప్పకుండా మన మరణం ద్వారా అనేక మంది దేవుని ఏం చేయగలరు? గణపరచగలరు. మా నాన్నగారి మరణం దగ్గర నిజంగా దేవుడు ఎంత ఘనపరచబడ్డాడు. మా ఊర్లో వారు అన్నారు, తిమ్మసౌందరం దేవుడు చచ్చిపోయాడు అన్నారు. అంటే వాళ్ళు ఆ మాటను ఎలా ఉపయోగించారు ఆలోచన చేయండి. దేవుడు ఘనపరచబడతాడు. మన మరణం దగ్గర కూడా ఏం సచ్చాడు దరిద్రుడు, ఏం బతుకు, అది కూడా ఒక బతుకేనా అని అంటే కొంతమంది కావాలని చెప్తుంటారు ఓవర్ యాక్షన్కి. రిటైర్మెంట్ అప్పుడు చచ్చిపోయినప్పుడు కొంతమంది సింపతి మాటలు కొన్నిసార్లు చెబుతుంటారు కదా. కానీ అది వద్దు. ఎవరు సింపతి అక్కర్లేదు. కూడు లేకపోయినా పర్లేదు, గుడ్డ లేకపోయినా పర్లేదు, గూడు లేకపోయినా పర్లేదు. కానీ పిల్లరా, మన జీవితాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి విలువైనదిగా ఉండే మరణాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. అంతం వరకు జీవితాన్ని కాపాడుకుందాం చాలు. ఇంతకీ ఎక్కడ గణపరచాలనుకుంటున్నాడు పౌలు? రెండవది అదే కదా, క్రీస్తుని ఎక్కడ గణపరచాలనుకుంటున్నాడు? 19వ వచనం ఆఖరిలో, క్రీస్తు నా శరీరమందు గణపరచబడ్డం అనేది సామాన్యమైన విషయం కాదు. అసలు సమస్య అంత దేంతో? శరీరంతోనే వచ్చి పడే సావంతా శరీరంతోనే. దీనికి చాలా ఏమంటారు దాన్ని, అతిశయం ఎక్కువ శరీరానికి. ఈ శరీరానికి చాలా తొందరపాటు ఎక్కువ. మనం పోరాడున్నది శరీరంతో కాదు అన్నాడు కదా. శరీరంతో కాదు కానీ దేంతో పోరాడాలా? పెద్ద సమస్య శరీరమే. ఆగిపోదాం. సో ఎందుకు ఎక్కడ పోరాడాలి? ఎక్కడ కనపరచాలనుకున్నాడు? శరీరమందు. శరీరంతో ఎక్కడ పాపం చేయకుండా, శరీరమందు ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వకుండా, పాపాన్ని ఏలనీయకుండా మనం జాగ్రత్త పడినప్పుడే మన శరీరమందు గణపరచబడగలం, లేక ప్రభువును గణపరచగలం. మూడవది, గణపరచబడడానికి లేక క్రీస్తును గణపరచడానికి ఆయన ఏం కోరుకుంటున్నాడు? 20వ వచనం చూద్దాం. ఇప్పుడు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా, అంటే పౌలు క్రీస్తు గణపరచబడాలని ఏం చేస్తున్నాడు? నిరీక్షిస్తున్నాడు. ఎలా నిరీక్షిస్తున్నాడు? నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలన. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు మన జీవితాల్లో గణపరచబడాలంటే పరిశుద్ధుల ప్రార్థనలు అవసరం. ప్రార్థన ద్వారా మాత్రమే క్రీస్తును గణపరచగలం. ప్రార్థన లేకుండా గణపరచలేం.
ఒకరికొరకు అందుకే ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు మనం టోటల్ ఒకటి జ్ఞాపకం చేసే మాట, ప్రార్థన ద్వారా మాత్రమే క్రీస్తును మనం గణపరచగలం. రెండో మాట, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. రెండవది, క్రీస్తు మన జీవితాల్లో మన బ్రతుకులో, మన బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా గణపరచబడాలంటే, క్రీస్తు గణపరచబడాలంటే ఏముండాలి? ఏం కోరుకున్నాడు? ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అన్నాడు. అంటే ఆత్మ సమృద్ధి వలన, ఆత్మ నింపుదల వలన మాత్రమే మనము క్రీస్తుని ఏం చేయగలం? గణపరచగలం. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మకు మాత్రమే చోటు ఇవ్వడం ద్వారా, అపవాదికి చోటిస్తే దేవునికి ఘనత రాదు మన ద్వారా. ఆత్మకు అవకాశం ఇచ్చినప్పుడే, పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చినప్పుడే, ఆత్మ చేత నింపబడుట అనేది మనం ఎరుగుదాం. కాబట్టి ఆత్మ నింపుదలలో నేను ఆయన గణపరచాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. సో రెండు విషయాలు అక్కడ మనం చూస్తాం. ఒకటి ప్రార్థన, రెండవది ఆత్మ సమృద్ధి వలన. ఆత్మ నాకు సమృద్ధిగా కలుగటం వలన. అవును, ఆత్మ మన జీవితాల్లో తన కార్యాన్ని సమృద్ధిగా చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడే ఆయన గణపరచగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు మన మనసులో ఉంచుదాం. క్రీస్తు ఎలా గణపరచాలనుకుంటున్నాడు? చావు మూలంగా, బ్రతుకు మూలంగా. రెండవది, క్రీస్తు ఎక్కడ గణపరచబడాలనుకుంటున్నాడు? శరీరమందు. ఈ శరీరం మంచిది కాదు, జాగ్రత్త. చచ్చే కాడ కూడా పడేసేది, దీన్ని చచ్చే టైంలో కూడా పడేసేది పాపంలో. ఈ శరీరం అంత భయంకరమైంది, అనునిత్యం జాగ్రత్త పడాలి. మూడవది, ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రార్థన, ఆత్మ సమృద్ధి. సో ఈ విషయాల్లో మనం కూడా ఈ లక్షణాలు కలిగి, పరిస్థితులు కలిగి, క్రీస్తును మన జీవితాల్లో, మన బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా ఘనపరచడమే ధ్యేయంగా పెట్టుకొని జీవితాలు కొనసాగిద్దాం.